రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో అక్రమంగా బొగ్గుల బట్టీలు పెరిగిపోతున్నాయని వాటిని వెంటనే కట్టడి చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జోనల్ కన్వీనర్ చందునూరు నాగరాజు డిమాండ్ చేశారు. వేపరాల కణేకళ్లు గ్రామ సమీపంలో అక్రమ బొగ్గు బట్టీలు పెరిగిపోతున్నాయని ఆయన తెలియజేశారు. పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, స్థానికులు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కులు అటవీ శాఖ అధికారుల కళ్లుగప్పి ప్రభుత్వానికి గండి కొట్టడమే కాక కోట్లాది రూపాయలు గడిస్తున్నారని తెలిపారు. వెంటనే ఆ అక్రమ బొగ్గు బట్టీలను అధికారులు నిలవరించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. జై భీమ్. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గం వేపరాల గ్రామంలో విచ్చలవిడిగా అక్రమ బొగ్గు దంద అనేది జరుగుతూ ఉంది. అధికారులు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, దీనిపైన ఎటువంటి చర్యలు ఇంతవరకు చేపట్టలేదంటే దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటనేది మాకు అర్థం కావడం లేదు. ముఖ్య విషయం ఏమంటే అక్కడ అనుమతులు లేని బట్టీలు రాయదుర్గం నియోజకవర్గంలో చాలా జరుగుతూ ఉన్నాయి. కొన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి కొన్ని అనుమతులతో కొన్ని బట్టీలు అనేవి జరుగుతున్నాయి. కానీ అనుమతులు ఇచ్చిండేది ఎంతవరకు, మీరు చేస్తున్నది ఎంతవరకు అనేది బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అక్కడ ఉన్న బాల కార్మికులను కూడా మీరు పనిలో పెట్టుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. అక్కడ చదువుకున్న పిల్లలను కూడా పనిలో చేర్చుకుంటా ఉన్నారు. వాళ్ళు చిన్న పిల్లలతో కూడా పని చేయిస్తున్నారు, మహిళలతో పని చేయిస్తూ ఉన్నారు. మహిళలతో పని చేయిస్తున్న వారికి సరైన వసతులు అనేది కల్పించడం అనేది మీ బాధ్యత. అలాంటిది ఎటువంటి వసతులు కూడా ఈరోజు చేపట్టుకోకున్నట్టు వాళ్ళకి మినిమం ఒక బాత్రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ ఇలాంటివి ఏమీ కూడా మీరు ఆ సౌకర్యాలు అనేది కల్పించుకోకున్నట్లు, మహిళలు అనేది కూడా లేకున్నట్లు